ఇలా కారు పార్టీ కార్యకర్తలందరికీ ఓ ముఖ్యమైన రోజుల్లా గట్టిగా మాట్లాడితే తెలంగాణ పబ్లిక్కే అనుకోవచ్చు. 15 ఏళ్ల కింద కేసీఆర్ సారు గీయాల్టి రోజునే తెలంగాణ రాష్ట్రం కోసం దీక్ష పట్టిండు. గందుకే దీక్ష దివాస్ అని కార్యం ముంగటేసిండ్రు కారు పాటోళ్ళు. గా కార్యం రాష్ట్రం మొత్తం ఎట్లెట్లయింది, ఎవలెవలు ఏడబోయిండ్రు, ఏం మాట్లాడిండ్రు అనేది పురా గరుసుకొని రాపోండి. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో అన్ని ఊళ్ళల్లో దీక్ష దివాస్ను ఘనంగా చేసుకున్నారు కారు పాటోళ్ళు. దీక్ష షురుగానికి ఏ జిల్లా అయితే కారణమైందో గా కరీంనగర్కు పోయిండు కేటీఆర్ అన్న ఇవాళ దీక్ష దివాస్ కార్యం కోసం. హరీష్ రావు సారేమో సిద్దిపేట పోయిండు. ఇక తతిమ లీడర్లు ఎవల జాగల్లాళ్ళు చేసిండ్రు. కరీంనగర్లో పెట్టిన దీక్ష దివాస్ లా మానకొండూరు పాత ఎమ్మెల్యే రసమై బాలకిషన్ అయితే పాటలతోటి మల్లోగా ధూమ్ ధామ్ చూపెట్టిండు స్టేజ్ మీద. కదలించినటువంటి దీక్ష కదా మన కేసీఆర్ది గది చరిత్ర, అది త్యాగాల చరిత్ర. తెలంగాణ పోరు నడిపిన వీరుడ దండాలు నీకు పోరు దండాలు, దండాలు దండాలు నీకు సారు దండాలు, యారు దండాలు లాటి తిరిగిన విమానం పిడుగులు పడ్డ మడుమలు నిప్పంలో తెలంగాణ కచ్చల రాజడివాన కల్పోలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తాం అని సీఎం రేవంత్ అన్న మాట్లాడిన మాటల మీద గిట్ల ఫైర్ అయిండు మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్న. నీ చరిత్ర కనుమరు చేస్తా, నీ ఆనవాళ్ళే కూడా చేస్తా అంటాను, నీ నామ రూపాలే కూడా చేస్తా అంటాను. చాకు మీద గీసిన గీతలు కాదు కేసీఆర్ పేరు, సువర్ణ అక్షరాలతో ఈ ప్రజల గుండెల్లో ఉన్న పేరు జరిపేస్తావా? నీతో అయితాదా? రాష్ట్రం అత్తదా అని అనుమానం ఉన్న పబ్లిక్కు పాట రాసి మరీ నమ్మకం వచ్చేటట్టు చేసిండు కేసీఆర్ సారు అని చెప్పుకొచ్చిండు కేటీఆర్ అన్న. కేసీఆర్ నాయకత్వం, విద్యార్థుల పోరాట వీరుల అమరత్వం, కాంగ్రెస్ కర్కశత్వం, ఈ మూడింటి వల్ల తెలంగాణ ప్రజల్లో ఒక నిప్పు పుట్టి అది ఆర్పలేని నిప్పుగా మారి ఆఖరికి మమ్మల్ని కాల్ చేస్తుందేమో అని కాంగ్రెస్ పార్టీ భయపడి ఇయ్యకపోతే ఈపు చింతపండు అవుతుందని చెప్పి అర్థమైనాక ఆనాడు విధి లేక దిగి వచ్చి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే దానికి 3 కారణాలని చెప్పుకొచ్చిండు. గపట్ల రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ సారు ఓ పుస్తకంలో కేసీఆర్ సారు గురించి ఏం రాసిండో చెప్పుకొచ్చిండు హరీష్ రావు సారు. రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం 2017 సంవత్సరంలో విడుదలైంది. ఆ పుస్తకంలో ఆయన ఏం రాస్తాడంటే కేసీఆర్ గురించి, నేను కేసీఆర్ గారిని ఏ శాఖ కావాలి అని అడిగితే నాకు తెలంగాణ శాఖ కావాలి, నేను శాఖ కోసం రాలేదు, మంత్రి పదవి కోసం రాలేదు అని చెప్పిన ఒక నాయకుడు కేసీఆర్ అని చెప్పి ఆ పుస్తకంలో రాశాడు. ఏం శాఖ కావాలనో చెప్పు అని కేసీఆర్ని అడిగితే నాకు తెలంగాణ శాఖ కావాలి అని అన్నాడట. అంటే రాష్ట్రం కోసం పదవులను వద్దనుకున్నాడు అన్నట్టు కేసీఆర్ సారు. ఇక సైకిల్ పార్టీ జై తెలంగాణ అనేందుకు కేసీఆర్ సారే కారణమట. అప్పుడున్న రాజకీయ అవసరాల్లో తెలుగుదేశం చేత కూడా జై తెలంగాణ అనిపించిండు కేసీఆర్. తెలుగుదేశం కూడా ఆనాడు మనతో పొత్తు పెట్టుకొని మేము తెలంగాణకు అనుకూలమని తీర్మానం చేపించిండు రాజకీయంగా కేసీఆర్. గప్పుడు రాష్ట్రం కోసం కొట్లాడినోళ్ళం ఇప్పుడు రాష్ట్రం మంచి కోసం కొట్లాడాలి అని అందరూ కలిసి దీక్ష తీసుకున్నారు కారు పాటోళ్ళంతా. ఇక మరి చూడాలే ముంగట గీ దీక్ష కారు పార్టీకి ఎంత జోరు పెంచుతుందో, చెయ్యి పార్టీని ఎంత తిరుకుల పెడతదో అని అనవట్టిండ్రు తెలంగాణ పబ్లిక్. జై కేసీఆర్, జోహార్ తెలంగాణ మన వీరులకు. ఏపీ చిన్న సీఎం పవన్ సార్ ఇయ్యాల సైకిల్ పార్టీ ఎమ్మెల్యే మీద గరం అయిండుల్లా. గది కూడా 4 గోడల నడుమ కాదు, మస్తు మందిల్నే. పాపం పవన్ సారు మాట్లాడుతుంటే ఏం చెప్పాలనో తెలియక, ఏం మాట్లాడితే ఏమంటాడో అని అర్థం కాక ఆగమైండు సైకిల్ పార్టీ ఎమ్మెల్యే. పవన్ సారు సైకిల్ పార్టీ అంతా ఒక కూటమే కదా, మరి సైకిల్ పార్టీ ఎమ్మెల్యే మీద ఎందుకు గరమైండు అని పరిశాన్ అవుతున్నారా? గా ముచ్చట తెలవాలంటే గీ ముచ్చట పురాగా చూసిరా పోన్రి. ఏపీ చరిత్రల్ని గిది చాలా యాదించుకోవాల్సిన ముచ్చట కావచ్చు. రాష్ట్ర చిన్న సీఎం స్వయంగా పోయి 640 టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న పెద్ద పడవ సీజ్ చేసుడైతే గింతకు మొదలైనట్టయితే ఎన్నడు గానరాలే. కాకినాడ పోర్టు స్మగ్లింగ్ కు అడ్డా అయిందని గప్పట్లనే శాన మలకల మాట్లాడిన పవన్ సారు ఇలా కాకినాడ పోర్టుకెంచి అక్రమంగా బయటికి పోతున్న రేషన్ బియ్యాన్ని పట్టుకొని చూపెట్టిండు. సముద్రంలున్న ఆ పెద్ద పడవ కాడికి పోయి బియ్యాన్ని షేకింగ్ చేసి అన్ని ముచ్చట్లరుచుకున్నాడు పవన్ సారు. ఇక మరి
మరి ఎవ్వరు పడతాళ్ళు ఎట్లా పడితే అట్లా ఏది పడితే అట్లా పంపించుకునుడు తప్పించుకునుడు వేసుకోవచ్చు అన్నట్టే కదా మీరు గిట్లా మజ్జుగుంటే అని అధికారుల మీద గట్టిగానే గరమైండు చిన్న సీఎం పవన్ సారు. కాదు ఇప్పుడు ఇలా ఎవరైనా బయట నుంచి వచ్చేసి ఎవరైనా ఏదైనా చేసేయచ్చు కదా, దర్ ఇస్ అ పాసిబిలిటీ కదా. ఐ థింక్ దిస్ షుడ్ సెంటర్ అటెన్షన్ కావాలి దీని మీద. హోమ్ మినిస్టర్ అటెన్షన్ ఇస్ నీడెడ్. దట్స్ వాట్ ఐ ఫీల్. ఎట్లిడిచి పెట్టిండ్రు గింత అయితుంటే అని బొంబాయి మీద ఉగ్రదాడి ముచ్చట తీసిండు పవన్ సారు. ప్రమాదాలు చెప్పొస్తాయా? మీరందరూ ఎలా వదిలేశారు సార్, నాకు అర్థం కాల. పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయని చెప్పి నేషనల్ సెక్యూరిటీని వదిలేస్తారా? దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ బాంబేనా? రాజకీయ లీడర్లు చెప్పినట్టు చేయాలని కూసుంటే దేశం వల్ల కాడైతదని అధికారులకు ఒక్క మాటలో చెప్పిండు పవన్ సారు. అధికారులతో పాటు ఎమ్మెల్యే అయిన నువ్వు కూడా గీ ముచ్చట్ను చూసి చూడనట్టుంటే ఎట్లా అని కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మీద గరమైండు చిన్న సీఎం పవన్ సారు. ఈ ముచ్చట మీద అధికారులు పవన్ సార్నే మారుద్దామని చూసిండ్రట. ఎంత ఆశ్చర్యం, ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ అంటే, నేను వస్తానంటే నన్ను ఇప్పటికి 2 months నుంచి ఆపేశారు, నన్ను రానివ్వకుండా. ఉన్నత స్థాయి అధికారుల దగ్గర నుంచి లేదు సార్, అక్కడికి వెళ్తే కొంచెం ఇదవుద్ది సార్, ఎందుకు సార్ ఇప్పుడు కాదు సార్, తర్వాత సార్, ఇప్పుడు యాక్షన్ తీసుకున్నాం సార్. రిపీటెడ్గా చెప్తా ఉన్నారు నాకు. నిన్న విసుగొచ్చి ఒకటే చెప్పాను, పోలీసు వస్తారా రండి, లేదంటే నేను కూర్చోబెట్టి నేను కారులో నేను వెళ్ళిపోతాను, అధికారులు నా పక్కన రాకపోయినా పర్లా. ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చింది, ప్రజలకు తెలియాలి ఇది. పవన్ సారు గీ పోర్టుకు పోదామన్నప్పుడల్లా అధికారులు ఆపిండ్రట. ఇక గిట్లయితే అయ్యేటట్టు లేదని పవన్ సార్ వచ్చేటప్పటికి ఎంబడి ఆళ్ళు కూడా వచ్చిండ్రట. ఇక గీ అక్రమ రవాణా మీద దేశ హోంమంత్రి అమిత్ షా సారుకు లెటర్ రాస్తాడట పవన్ సారు. నేను ఐ వాంట్ టు రైట్ ఎ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ. అమిత్ షా గారు లెటర్ రాద్దాం అనుకున్నాను. ఇది మోస్ట్ వల్నరబుల్ పోర్ట్ ఇది. రాష్ట్ర ఖజానాల పైసలు లేకున్నా కూడా పేదోళ్ల కోసం బియ్యం కొంటే గవి గిట్ల అక్రమ రవాణా అవుతున్నాయని బాధపడ్డాడు చిన్న సీఎం పవన్ సారు. ఎందుకంటే ఒకవైపు ఫీజు రీఎంబర్స్మెంట్లకి డబ్బులు లేవు, పథకాలకి చేయడానికి కింద మీద పడుతున్నాం, రోడ్లు గుంతలు పూడ్చడానికి డబ్బులు లేవు. కానీ వీళ్ళ దగ్గర మటుకు 1000 కోట్లు ప్రభుత్వం కష్టంతో మీ అందరి ట్యాక్సులతోటి, ప్రజలందరి ట్యాక్సులతోటి కొన్న డబ్బులతో ఇచ్చిన ట్యాక్సులతోటి డబ్బులు తీసుకొని మనం బియ్యం కొంటే ఆ బియ్యం తీసుకెళ్లి రూపాయి పెట్టుబడి లేకుండా 1000 కోట్లు సంపాదిస్తా ఉన్నారు. దీనికి మన భేదం లేదు. దీనికి అధికారులు కాదు, పొలిటికల్ వ్యవస్థ కాదు, ఎవరైనా సరే ఇది చాలా స్టర్న్ యాక్షన్ అయితే తీసుకోవాలి. తన మన చూడకుండా యాక్షన్ తీసుకుంటాడా పవన్ సారు? ఇక మరి చూడాలే ఈ అక్రమ రవాణాల ఎవలెవలున్నారో, ఎవల పేర్లు బయటకు వస్తాయో, ఎవలు లోపడికోతారో అని ఎదురు చూడబట్టిండ్రు ఈ ముచ్చట ఎరికైన ఏపీ పబ్లిక్. పబ్లిక్ నిన్న మా ముసలోడు పానమంతా పుండు ఉన్నది పిల్ల అని పక్కేసి షెద్దరు కప్పి వండుకున్నాడు. మరి ఇలా నన్న వార్త తీసుకొస్తాడో లేకుంటే సలికి మూలుకుంటా మంచంలోనే వంటాడో పిలుద్దాం పాన్రి. ఓ తాత ఏందయ్యాల్టి సంగతి? నాకు షేరైంది ఈ షేరళమ్మ అనుకోట. అరే వాళ్ళ పిల్లగాళ్ళకు వాళ్ళు పోయి ఇచ్చుకొచ్చుకోవాలన్నా, నన్ను పోయి ఇచ్చిరమ్మని అంటారు. మళ్ళీ అనేది ఉంటే ఇంటికాడ రికాం కూర్చొని ఏం మావులో చేస్తాను, పోయి ఇచ్చేది అందుకే తిప్పలు అవుతుందా అని అంటారు. అంచనా నానే అగో ఏందే తాత చేతుల్లో సర్ది గిన్నెలు పట్టుకొని ఏటో బయలుదేరినావు? అరే బాపమ్మ పత్తెర బాయి కడిపోతే సద్దులు పట్టుకొని పోతున్నావా అనే? పో అసలుకే పొద్దు పోయింది, ఇంకా ఆలస్యం చేస్తే ముసలిది మూతి మీద గుద్దుతుంది మరి. మీరు అందరు గుద్దేటోళ్ళేనైతిరి, మీరు అందరు తోడి పెడతా అంటే రికాం కూర్చొని వచ్చిన తిని మంచం వేసుకొని మలుచుకొని పంటాను అయితిని. అందరు నన్ను అనేటోళ్ళే మీ నోళ్ళ మనుకోట. నువ్వు ఇంత మీకు అయ్యో ఇంటికాడ రికాం ఉండే బదులు గట్ల పోయి సద్దులు ఇచ్చేదందుకే నీకు పెయ్యి బరువు అవుతుందా ముసలోడా? నడువిగా పగటాల దాటింది. మాగా నడతానా నీకు ఈ కథలు తోక తెలియదు కానీ నీ వార్తలు నువ్వు చదువుకోవే సందు పనదానా ఆయన సద్ది జల్ల పట్టుకరా. అరే బయలుకి పోయిన పొల్ల సద్ది కోసానికి మాపడాల దాకా ఎదురు చూస్తా. కూరలు బోలు అన్ని తీరులో పెట్టినావా? మళ్ళీ ఆడికి పోయినాక ఒకరిదొకరు వేసుకొనిరా మరి. ఆగో బల్లే పొల్లగాన్లేంది వాళ్ళకు నువ్వు సద్దులు పట్టుకపోవడేందే? పొద్దుగాల వాళ్ళ ఇంటికాడ నుంచి వెళ్ళి బడికోయేటప్పుడే సద్ది పట్టుకుని పోతారుగా, అదే మళ్ళీ నువ్వు పట్టుకపోవడేంది? నువ్వు అన్నట్టు ఇంటికాడ నుంచిలే బయలుకి పోయే పొల్లగాండ్లు అయితే బయలుకి పోయేటప్పుడే ఎంబటే సద్ది పట్టుకొని పోదురు. కానీ ఈ పొల్లగాండ్లు సర్కారు గురుకులాలలో చదువుకునే పిల్లగాండ్లు, అందుకే వీళ్ళకి ఇంటికాడ నుంచి సద్దులు పట్టుకపోయి తినిపియాల్సిన కర్మ ఏర్పడ్డది. నీకు తలకైతే ఇక్క బాగున్నది ముసలోడా. గురుకులాల్లో చదువుకునే పిల్లగా
పిల్లగాళ్ళకి సర్కారే మంచి పుష్టికరమైన బువ్వను పెడుతున్నదిగా అదే మళ్ళీ నువ్వు ఇంటికాడ నుంచి వెళ్ళి సద్దులు పట్టుకోవాల్సిన అవసరం నీకేంది చెప్పు. సర్కారు పుష్టికరమైన బువ్వే పెడతాంది, కానీ పిల్లగాళ్ళే దాన్ని అరిగించుకోకనో లేకుంటే తిన్నది అరగకనో గాబర చేసి కక్కుకుంటాళ్ళు. అందుకే మేమే ఇంటికాడ నుంచి వెళ్ళి బువ్వను పట్టుకొని పోయి తినిపిద్దామని చూస్తాను. ఏమోనే సర్కారు గురుకులాల పిల్లగాళ్ళకు బల్లె పిల్లగాళ్ళకు కల్తీ తిండే పెడుతున్నారో లేకుంటే వాళ్ళు మంచి తిండే పెడుతున్నా ఎట్లా కల్తీ అవుతున్నదో తెలియదు, కానీ ఆ ముచ్చట మీద సర్కారు కూడా అనుమానం ఉన్నదటనే. అంటే సర్కారుకు చెడ్డ పేరు గిట్లా తీసుకొచ్చేందుకు అట్లా గిట్ల ఎవరైనా చేస్తారంటవా? ఏమో అసలు బచ్చబాజిగాలు ఉంటారు కావచ్చు, చెప్పలేము. అయినాగా పసిపోలగాల పానాలతోటి రాజకీయం చేయాలని చూస్తారు పిల్ల బచ్చబాజిగాళ్ళు. ఏమోనే అట్లా అని మంత్రి సీతక్క కూడా అంటున్నది, గా ముచ్చట్లు కూడా జల్దీనే ఆధారాలతోని బయట పెడతాం అంటున్నది. బయట పెట్టాలి వద్దంటలేము, కానీ దీంట్లో సర్కారు తప్పిదం కూడా ఉండేది ఉంటే వచ్చి రానోళ్ళ మీద నిందను పెట్టి వీళ్ళు తప్పించుకోవాలని చూసేది ఉంటే మాత్రం జనాలకు తెలిస్తే అస్సలకే ఊకోరు. మరి ఈ ముచ్చట పాలకులు కూడా తెలుసుకోవాలి. ఏమో గాని మొన్న ఆ పిల్లగాళ్ళకు ఫుడ్ పాయిజన్ అయిన దానికి కారణం అదేందో దుకాణాలలో కొనుకొచ్చుకొని తిన్న సిరి తిండ్లే కారణం అంటున్నారుగా అదే. నీ ముచ్చటకున్న వారెత్తు దుకాణాలలో కొనుకొచ్చుకున్న సిరి తిండ్లే కారణం అయితే అవి కొనుకొచ్చుకొని తిన్న 2-3 పిల్లగాళ్ళకు కక్కుడు పుట్టాలి, కానీ బయలున్న పోరగాళ్ళందరికీ కక్కుడు ఎరుగుడు పుడతాదే. నువ్వు నీ తలకు మాసిన ముచ్చట్లు గాని. అరే నీ అవ్వ అయితే కావచ్చు, గా ముచ్చట్ను కలెక్టరే చెప్పింది, వాళ్ళు చెప్పింది కూడా నిజమే కావచ్చు, కాదని నువ్వెట్లా అంటావు మరి? అరే నీ అసలు గురుకులంలో ఉన్న పిల్లగాళ్ళను హాస్టల్ నుంచి బయటికే రానియరు. ఎన్నడన్నా ఒకరోజు అయ్యవ్వలు బువ్వను అనుకొని పట్టుకొని పోతేనే బయట బువ్వను మేము లోపలికి రానియము అని చెప్తా అంటారు పంతులు. అసొంటిది ఆ హాస్టల్ లోపలికి బయట దుకాణంలో దొరికే చిరుతిళ్ళు ఏ నుంచి వచ్చినాయి? ఆ ముచ్చట చెప్పిగా నువ్వే. అంటే నీ ఉద్దేశం ఏందన్నట్టే గురుకులాల్లో పెట్టే తిండే కల్తీ తిండంటావా? అట్లా అని అన్ని గురుకులాలను ఎందుకు నిందిస్తవే తిక్కలు దానా? కొన్ని గురుకులాలనైతే పిల్లగాళ్ళకు పెట్టే బువ్వల లక్క పురుగులు వస్తానే అట, వాళ్ళకు పెట్టే కూరలు అయితే నీళ్ళ కంటే ఈనంగా ఉంటానే అట. అగో గసొంటి గురుకులాలనే గిసొంటి లేని తిప్పలు వచ్చి పడతాయి పొలగాళ్ళకు. అగో గసొంటి పొరపాట్లు జరగద్దనే మంత్రి పొన్నం సారును ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సారు గిట్లా గురుకులాల్లో తిరిగి చూసిండ్రే. ప్రతి గురుకులాన్ని షేకింగ్ చేయనీకి ఒక కమిటీ కూడా వేసిందట. ఈ కాన్నుంచెల్లి ఇక కమిటీ వాళ్ళు వచ్చి బువ్వలను కూరలను షేకింగ్లు వేసినాకనే పిల్లగాళ్ళకు పెట్టాలి అని సర్కారు కూడా ఆర్డర్ వేసింది. ఆగో గట్ల అయితే కానీ బల్య సార్లకు భయం ఉంటుంది, పిల్లగాళ్ళకు భరోసా ఉంటుంది, ఇంటికాడ అయ్యవ్వలకు ధైర్యంగా ఉంటుంది. సరేగా ఇప్పటికే పొద్దుపోయింది కానీ నువ్వు అయితే నీ కడవ వార్తలు చదువుకో, నేను పోయి పొలగాళ్ళకి సదురిచ్చేస్తా. అరే నువ్వే అంటివి కాదు ముసలోడా, బయట తిండిని గురుకులం లోపలికి రానిత్తలేరని, మళ్ళీ నువ్వు ఈ సద్దులు పట్టుకొని పోతే ఆ నింద నీ మీదకి వస్తుంది. సపోర్ట్ చేయకూకో. అబ్బో అది నిజమేనే తల్లు, నేను పట్టుకపోయి ఈ సద్దులు ఇచ్చినాక ఈ సద్దులు తిన్న పొలగాళ్ళకే పుసుక్కున్న కక్కురు ఎడుగుడు ఇచ్చింది అనుకో, రాములు తీసుకొచ్చి ఇచ్చిన బువ్వలే ఫుడ్ పాయిజన్ అయింది, అందుకే అది తినే పొలగాళ్ళు గావరైందని ఆ నింద నా మీద వేసినా చేస్తారు. అబ్బో మా సీతక్క నన్ను తిడుతుంది. నువ్వు అన్నట్టుగా నేను ఈ సద్దులు పట్టుకపోను. విద్య ఇగోవే మీ సజ్జి చూసిండ్రానుల్లా వరుసగా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అవుతుండే వరకు మా తాత లెక్కనే చాలా మంది అయ్యవలు రంది పడుతున్నారట. మరి ఈ కాన్నుంచన్నా ఏ గురుకులాల్లో కూడా పిల్లగాండ్లకు తిప్పలు కాకుండా సర్కారోళ్ళు గట్టిగా నజరెత్తారో మరి ఏం చేస్తారో చూడాలే. మరి ఫార్మా కంపెనీ కోసం మా భూములు ఇయ్యమని ఆ నడుమ మస్తుగా లొల్లి పెట్టి ఊళ్ళకి వచ్చిన అధికారుల మీద తిరగబడి జంగు లేపిండ్రు కదా లగచర్ల ఊరోళ్ళు. గా కేసులా చాలా మందిని అరెస్టు చేసిండ్రు పోలీసోళ్ళు. ఎవ్వలేం చేసినా ఎన్ని లొల్లిలైనా కూడా ఫార్మా కంపెనీ పెట్టే తీరుతామని గట్టిగా కూసున్నది చెయ్యి పార్టీ సర్కారు. అయితే ఇప్పుడు లగచర్ల పోలేపల్లి హకింపేట ఊరోళ్ళందరికీ ఓ పెద్ద శుభవార్త వచ్చిందుల్లా. కానీ దాంట్లో కూడా ఓ ట్విస్ట్ ఉన్నది. మరి గా గుడ్ న్యూస్ ఏందో గా ట్విస్ట్ ఏందో గీ ముచ్చట చూసి పురా కరుసుకొని రాపోండ్రి. లగచర్ల ఫార్మా కంపెనీని పెట్టే ముచ్చట్ల సర్కారు వెనుకకు తగ్గింది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ఉన్న లగచర్ల హకింపేట పోలేపల్లిల ఫార్మా విలేజ్ కోసం 1358 ఎకరాల భూమిని తీసుకోవాలని చూసిన ఆలోచనను వెనుకకు తీసుకున్నది. గందుకోసం ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేసింది సర్కారు. రైతుల లొల్లితోటికి ముచ్చట ఢిల్లీ దాంకపోయింది. జనాలల్లో బగ్గ వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఇంకా మొండిగా పోతే మొదటికే మోసం వస్తుంది, తెగేదాంక గుంజినట్టయితుంది అనుకున్నారో ఏందో గాని ఫార్మా విలేజ్ ఆలోచనను వెనుకకు తీసుకున్నది చెయ్యిపాటి సర్కారు. ఇగో ఈ ముచ్చట మీదనే హరీష్ రావు సారు గిట్లా మాట్లాడుకొచ్చిండు. గిరిజనులు కొట్టిన దెబ్బకు లగచర్లలో ఇవాళ వెనక్కు తగ్గిండు. మొన్నటిదాకా ఏమన్నాడు, లగచర్లలో ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రీ కడతా అన్నాడు. ఇప్పుడు గిరిజనులు తిరగబడితే
ఇవాళ లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ ను రద్దు చేసుకున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. అట్లా అన్నిట్లలో ఆగమాగమే, ఏ నిర్ణయం కూడా సరిగా లేదు. గీన్నే ఓ ముచ్చట కూడా చెప్పాలి. ఫార్మా విలేజ్ కోసం అని చెప్పి భూములు తీసుకుందాం అనుకున్న గీ నోటిఫికేషన్ అయితే రద్దు చేసుకున్నారు సర్కారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఫార్మా విలేజ్ కి బదులు ఇండస్ట్రియల్ పార్కు అంటే టెక్స్టైలు ఇంకా కొన్ని పొల్యూషన్ లేని కంపెనీలు పెడదామని అనుకుంటున్నారట. గందుకోసం ఇంకో నోటిఫికేషన్ ఇస్తారట. మరి ఇప్పటికే అగ్గిలెక్కుండి ఇప్పుడే నిమ్మలమైన పబ్లిక్ మళ్ళీ ఏమంటారో, మళ్ళీ ఎంత లొల్లి చేస్తారో, భూములు ఇస్తామంటారో లేకపోతే మళ్ళీ పాత లెక్కనే ఇయ్యమంటారో చూడాలి. కోతులు చేసే పనులు ఎట్లుంటాయుల్లా, కొన్ని మలకలా గవి చేసే పనులు చూస్తుంటే నవ్వొత్తా అంటది. ఇంకొన్ని మలకలనైతే బగ్గ కోపం వచ్చేటట్టే చేస్తుంటాయి కోతి చేతలు. ఇగో గిడ చూడుండ్రి, కొండగట్టు అంజన్న కాడున్న గీ కోతి ఆడిపోయిన భక్తునికి ముప్పు తిప్పలు పెట్టి సుక్కలు చూపెట్టింది. అగో చూసిండ్రు కదా, గోపురం మీద కూసున్న గీ కోతే భక్తుని చేతులున్న బ్యాగు పట్టుకొని గోపురం మీదకెక్కింది. యా బ్యాగులేమన్నా తినేటి ఉన్నాయి కావచ్చనే ఆశతోనే బ్యాగును ఎత్తుకొచ్చింది కోతి. కానీ బ్యాగు తెరిచి చూస్తే దాంట్లో ఫోన్ తప్ప ఏం దొరకలేదు. యా కోతికి కోపం వచ్చిందో ఏందో గాని బ్యాగునంతా పండ్లతోని కొరికి పారేసింది గాని అందులున్న సెల్ ఫోన్ అయితే భద్రంగా పట్టుకున్నది. మరి మనుషుల లెక్కనే సోషల్ మీడియాలో రీల్స్ చేద్దామనుకున్నదో ఏందో గాని కిందికెళ్ళి ఆడున్నోళ్ళు ఎంత బతిమలాన్నా ఫోన్ అయితే ఇడిచిపెట్టలేదు. ఇక కిందికెంచి పులిహోర పొట్లాలు అరటి పండ్లను పెడుతుంటే అచ్చి తీసుకుపోతున్నది గాని ఫోన్ అయితే ఆన్నే పెట్టుకొని కూసున్నది. ఇక కోతికి యాష్టకచ్చిందో లేకపోతే గీ ఫోన్ కలవాటైతే మనుషుల లెక్క మనం కూడా పిచ్చోళ్ళం అవుతాం అనుకున్నదో ఏందో గాని కొస్సాకరకు ఫోన్ నాన్న ఇడిచిపెట్టి పోయింది కోతి. ఇక ఎంబటే గోపురం మీదకి పోయి ఫోన్ను తీసుకొచ్చుకున్నాడు భక్తుడు. మొత్తానికైతే ఫోన్ను బ్యాగులో పెట్టినందుకు దాన్ని ఎత్తుకపోయి భక్తునికి 3 షేర్ల నీళ్లు తాగిపించినంత పనిచేసింది పోన్రి కోతి. చూసిండు కదా పబ్లిక్, కోతులు కొబ్బరి చిప్పలే కాదు ఫోన్లను బ్యాగులను కూడా ఎత్తుకపోతున్నాయి. జర పైలం మరి. పిట్ట కొంచెం కూతగనమన్నట్టు గీ బుడ్డోడి తెలివిని చూసిండ్రా. 6 ఏండ్ల వయసుల్నే పనికిరాని వస్తువులతోటి బొంగురాలను ఎట్లా తయారు చేస్తున్నాడో. భద్రాచలం క్రాంతిపూర్లు ఉంటాడు గీ బుడ్డోడు, పేరు అభిరామ్. అగో చూసిండ్రా, పనికిరాని ప్లాస్టిక్ బాటిళ్లను కోసి వీటికి మూతలను ఫిట్టింగ్ చేసి తిప్పనీకి దారాన్ని కట్టిండు. ఇంకేముంది, బొంగురం తయారైనట్టే. పిల్లగాడు గీ తీరుగా బొంగురాలను చేస్తుండే వరకు సోపతిగాళ్ళంతా అబ్బా నాకుడు చేయవా అని ప్లాస్టిక్ బాటిళ్లను పట్టుకొని లైన్లు కడుతున్నారట. 6 ఏండ్ల వయసుల్నే గింత తెలివి ఉంటే ముంగట పనికిరాని వస్తువులతోటి అందరికీ అక్కరికొచ్చేటట్టు ఇంకెన్ని తయారు చేస్తాడని అంటున్నారు పిల్లగాని టాలెంట్ను చూసిన వాళ్ళు. మంచిగా చదువుకొని పెద్దగా అయినాక పెద్ద ఇంజనీర్ అవుతాడు పిల్లగాడు అని తారీఫ్ చేస్తున్నారు కొందరు. గిట్లా పిల్లల లోపటున్న టాలెంట్ను మంచిగా ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తులో అబ్దుల్ కలాం లెక్కనే దేశానికి పేరు తెస్తారని అంటున్నారు ఇది చూసిన వాళ్ళు. గిసొంటి మట్టిల మాణిక్యాలు దునియా మీద ఇంకా చాలా మందే ఉంటారు. కాకపోతే వాళ్ళను ఎంకరేజ్ చేసేటోళ్ళే చాలా తక్కువ మంది ఉంటారు. ఏమంటారులా, అంతే కదా. పబ్లిక్ ఇక తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. ఇక ఈ ఊళ్ళ తాజా పంట సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. ఉల్లా అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం, సరే మరి ఉంటా, టాటా, నమస్తే.